ఇటీవల గుంటూరులో మట్టిపెళ్లలు విరిగిపడి మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు. మృతి చెందిన 7 కుటుంబ సభ్యులకు తమ పార్టీ అండగా ఉంటుందనే భరోసా కల్పించారు. ఎండను సైతం కూడా లెక్క చేయక ఆయన ఇంటింటికి తిరిగారు. గుంటూరు లక్ష్మీపురంలోని భవన నిర్మాణ పనుల్లో పునాది తీస్తుండగా మట్టిపెళ్లలు విరిగిపడి ఇటీవల 7 చనిపోయారు. మృతి చెందిన 7 కుటుంబ సభ్యులను పెదగొట్టిపాడు వెళ్లి జగన్ పరామర్శించారు. వారికి పార్టీ తరపున కొంత ఆర్థిక సాయాన్ని అందించారు. బాధిత కుటుంబాల్ని పరామర్శించిన ఆయన ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. బాధితులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. ఏదైతే చనిపోతారో అది లేబర్ కు సంబంధించిన రైట్ కాదా? ఆ ఇన్సూరెన్స్ డబ్బు ఆ లేబర్ కి ఎందుకు ఇవ్వడం లేదు? ఆ లేబర్ కు ఆ ఇన్సూరెన్స్ డబ్బు ఎందుకు ఇవ్వడం లేదు? ఆ ఇన్సూరెన్స్ డబ్బే అందరూ రాడ్ బెండింగ్ పనిచేసేవాళ్ళు. రాడ్ బెండింగ్ పనిచేసేదంటే స్కిల్డ్ లేబర్. ఈ స్కిల్డ్ లేబర్ గా ఇందులో 2 చనిపోయిన పిల్లలు, 2 డిగ్రీలు చదువుతా ఉన్న పిల్లలు, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతా ఉన్న పిల్లడు ఒకడు, డిగ్రీ పూర్తి చేసిన పిల్లాడు ఇంకొకడు. అంటే స్కిల్డ్ లేబర్. ఇదంతా రాడ్ బెండింగ్ పని అంటే స్కిల్ లేబర్. ఈ స్కిల్ లేబర్ కు కాంపెన్సేషన్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి 13 లక్షల రూపాయలు పైచులకు వస్తుంది. మరి 13 లక్షల రూపాయలు పైచులకు ఇన్సూరెన్స్ వస్తా అన్నప్పుడు గవర్నమెంట్ ఆ తర్వాత మరో 5 లక్షల రూపాయలు అనౌన్స్ చేసినప్పుడు ఎక్స్గ్రేషియా ఆ 2 కలిపితే 18 లక్షలు అయినప్పుడు కేవలం 20 లక్షల రూపాయలు మాత్రమే ఇవ్వడం అంటే దాని అర్థం బిల్డర్ దగ్గర నుంచి కేవలం 2 లక్షల రూపాయలు ఇప్పించారా? ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బాధితులకు న్యాయం చేయకపోతే వారి కుటుంబ సభ్యులతో కలిసి తాను నిరసన దీక్షలో కూర్చుంటానన్నారు. హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం చేరుకున్న జగన్ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పెదగొట్టిపాడుకు వెళ్లారు. అక్కడ బాధిత కుటుంబ సభ్యులను కలిసి వారు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పార్టీ తరపున అన్ని విధాలా తాను ఆదుకుంటానని హామీ ఇచ్చారు.